చేసుకొని మీరున్నటువంటి స్థలాలలోనే ప్రార్థనాపూర్వకంగా ఈ రాత్రి ఈ బుధవారపు ప్రార్థన కూడికలో పాలుపంపులు పొందవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. సర్వోన్నతుడా మీకు స్తోత్రం. కృప కలిగిన దేవా మీకు స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సత్యవంతుడమైన తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం. మా క్షేమానికి ఆధారమైన ప్రభువా మీకు స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుని యొక్క బుధవారపు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన కొడుకును మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్యా, పరిశుద్ధుడా, నమ్మదగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ఈ బుధవారం ఈ సాయంత్రపు కాలపు వేళలో మరొకసారి మీ సన్నిధిని మేము కలిసి నాయన మహోన్నతుడా నేను స్తుతించి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను. గడిచిన కాలము దినములన్నిట మీ కృప కలిగిన ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మల్ని దాచి మీరు మాకు ఇచ్చిన క్షేమానికై వందనాలు. ఈ రాత్రి కూడా నాయన నిన్ను స్తుతించి పాడి నీ వాక్యమును ధ్యానించబోతుండగా నీ ఉన్నతమైన సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ లైవ్ ఆరాధనలో పాలుపంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని దీవించమని వాక్యం ద్వారా బలపరచమని అయ్యా. ఈ వాక్యం వింటున్న చూస్తున్న ప్రతి ఒక్కరిని బలపరిచి ఆత్మలో నూతన పరిచి మీ మహిమకు రాకడకు మమ్మల్ని సిద్ధపరిచి మీ ఆత్మ కార్యాలు చేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, పాటలు పాడుకుంటే యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. దయచేసి ఈ లైవ్ ద్వారా మరొక్కసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. మీరందరూ సిద్ధపడి చక్కగా దేవుని వాక్యం వినడానికి, దేవుని స్తుతించడానికి కూడి వచ్చి ఉన్నారని నమ్ముతున్నాను. 1-2 పాటలు పాడుకొని ఆ తర్వాత దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ఈ రాత్రి ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, పరచవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎందుకయ్య యేసయ్యా నా పైన నీకు ఇంత ప్రేమ, ఎందుకయ్య యేసయ్యా నా పైన నీకు ఇంత ప్రేమ, అర్హతే లేని యోగ్యతే లేని నా పైన నీకు ఇంత ప్రేమ, అర్హతే లేని యోగ్యతే లేని నా పైన నీకు ఇంత ప్రేమ, ఎందుకయ్య యేసయ్యా నా పైన నీకు ఇంత ప్రేమ. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రేమానురాగాలు పొందా ఎట్టి యోగ్యత నాలో లేదే, ప్రేమగల తండ్రివై నన్ను చేరదీసి కృప చూపినావు. నీ ప్రేమానురాగాలు పొందా ఎట్టి యోగ్యత నాలో లేదే, ప్రేమగల తండ్రివై నన్ను చేరదీసి కృప చూపినావు. ఏమిత్తును కృపాసాగరా, నీ కృపకు బదులుగా ఏమిత్తును, ఏమిత్తును కృపాసాగరా, నీ కృపకు బదులుగా ఏమిత్తును, ఎందుకయ్య
యేసయ్యా నా పైన నీకు ఇంత ప్రేమ. పాడమందరు ఎందుకయ్యా చెప్పండి. మా పైన నీకు ఇంత ప్రేమ, నీ ప్రేమ సామ్రాజ్యములో పాలు పొంద భాగ్యము నీయా. పాపినైన నన్ను కరుణించి పరిశుద్ధతనొసగితివే. నీ ప్రేమ సామ్రాజ్యములో పాలు పొంద భాగ్యము నీయా. ప్రేమగల తండ్రివై నన్ను చేరదీసి కృప చూపినావు. ఏమిత్తును ప్రేమ సాగరా, నీ ప్రేమకు బదులుగా ఏమిత్తును. చప్పట్లు. ఏమిత్తును ప్రేమ సాగరా, అందరూ బదులుగా ఏమిత్తును. ఎందుకయ్యా యేసయ్యా మా మీద నీకు ఇంత ప్రేమ, నీ ప్రేమ సంకల్పమును నాలో నెరవేర్చుట కొరకై జగత్పునాదికి ముందే కృపలో ఏర్పరచితివా. నీ ప్రేమ సంకల్పమును నాలో నెరవేర్చుట కొరకై జగత్పునాదికి ముందే కృపలో ఏర్పరచితివా. ఏమిత్తును దయాసాగరా, నీ దయకు బదులుగా ఏమిత్తును. అందరూ ఏమిత్తును. చప్పట్లు. నీ దయకు బదులుగా ఏమిత్తును. ఎందుకయ్యా యేసయ్యా నా పైన నీకు ఇంత ప్రేమ, అర్హతే లేని యోగ్యతే లేని నా పైన నీ ఇంత ప్రేమ, అర్హతే లేని యోగ్యతే లేని నా మీద నీకు ఇంత ప్రేమ, అర్హతే లేని యోగ్యతే లేని నా మీద నీకు ఇంత ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరొక పాట పాడుకుంటూ యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. మనం పాడుతూ దేవుని మహిమపరుద్దాం. బిడ్డలు పాడుతున్నప్పుడు మీకు వచ్చిన పాట అయితే కలిసి చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచవలసిందిగా తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీ ప్రేమ నమ్మకమైనది, నీ జాలి ఎల్లలు లేనిది. నీ ప్రేమ నమ్మకమైనది, నీ జాలి ఎల్లలు లేనిది. నీ కను చూపే చల్లనైనది, నీ నోటి మాటే వెలువైనది. నీ కను చూపే చల్లనైనది, నీ నోటి మాటే విలువైనది. ప్రతిదినము నడిపించుచున్నది, ప్రతిదినము నడిపించుచున్నది. నీ ప్రేమ నమ్మకమైనది, నీ జాలి
Praise the Lord. Hallelujah. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా, నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా, నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా, నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా, నిన్నే మహిమ పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసన
చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరొక ప్రత్యేకమైన పాట పాడుకుని యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. పాట పాడుతుండగా అందరూ కలిసి చప్పట్లు కొడితే యేసయ్య నామాన్ని మహిమపరచవలసిందిగా తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడయాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను. నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు. అయినా నా యేసు నా పక్షమై ఉండగా, అయినా నా యేసు నా పక్షమై ఉండగా. తుఫానులనచి కెరటాలనపి, తుఫానులనచి కెరటాలనపి నడిపించును నా యేసయ్యా, నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది. నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే, నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే. నీరాక
ఇలాలో నీవే నాకు, ఇలాలో నీవే నాకు, నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను, నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసమోడ యాత్ర కొనసాగుచున్నది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి మనమంతా రెండు చేతుల పైకెత్తి సంతోషంగా దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ రాత్రి ఈ బుధవారపు ఉపవాస ప్రార్థన కూడికకు ఈ లైవ్ ద్వారా కూడి వచ్చి మీ గృహాలలో దేవుని మాటలు వినడానికి చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎందరైతే దేవుని బిడ్డలైన వారు, స్నేహితులు, దేవుని పిల్లలుగా ఉన్నవారు ఎందరైతే వీక్షిస్తున్నారో మీ అందరికీ యేసయ్య నామములో నా ప్రత్యేకమైన శుభములను తెలియచేస్తా ఉన్నాను. ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుడు తన మహాకృప చేత లోకమంతా ఎంతో భయము ఆందోళనలో నడిపించబడుతూ ఉంది. కానీ దేవుని తన ఉన్నతమైన సన్నిధి, తన విశేషమైన కాపుదల ప్రభు మనకు అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ పరిస్థితులు మన కళ్ళ ఎదుట జరుగుతున్నటువంటి ఈ యొక్క దినాలలో జరుగుతున్న సంభవాలను మనం చూస్తున్నప్పుడు దేవుని రాకడ బహు సమీపముగా ఉన్నది అని మనము గ్రహిస్తూ దేవుని మహిమగల రాకడలో ఎత్తబడుటకు కావలసిన ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక సిద్ధపాటును మనము కలిగి ఉందుముగాక. ఆమేన్. దేవుని వాక్యం అంటుంది, లేఖనం మనకి ఇలాగును సెలవిస్తుంది, మీరు అనుకొనని గడియలో ఆయన వస్తాడు కనుక మెలకు కలిగి సిద్ధపడి ఉండండి. పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఎందరో భక్తులు, పెద్దలైన వారు తెలియచేస్తున్న మాటలు లేకపోతే వారు ఇస్తున్న హెచ్చరికలు మనము గమనిస్తున్నప్పుడు దేవుని కొరకు మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. గడిచిన కాలములో, గడిచిన సంవత్సరాలలో మనము బ్రతికినట్లుగా, జీవించినట్లుగా, చేసినట్లుగా ఇక ముందున్న భక్తి దీవెనలు ఉండవు. మనం ఎంతైనా ఎప్పటికప్పుడు మెలకుగలిగి దేవుని మహిమ గల రాకడకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో మరొక్కసారి మిమ్మల్ని ప్రేమతో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఆహ్వానిస్తున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యం కొరకై చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని, దేవా మీరు నాతో మాట్లాడండి అయ్యా, మీరు మాతో మాట్లాడండి. ఈ రాత్రి ఈ లైవ్ ద్వారా ఎందరైతే నీ మాటలు వింటున్నారో మా ప్రియులు, నా ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన.
ప్రతి వారితో మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి అయ్యా, బలపరచండి. నీ మాటను, మీ స్వరమును నా దేవా మీ సేవకునిలో నుంచి మాకు వినిపింప చేయనట్టు ప్రతి వారు ప్రార్థనలు ఏకీభవించండి. లైవ్ ద్వారా మీ గృహాలలో ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారు, ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న వారు ప్రార్థనలో ఉండండి. దేవా మమ్మల్ని నూతన పరచండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ కృప చేత మమ్మల్ని నింపండి. ఈ రాత్రి నీ వాక్కు చేత మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని దర్శించండి అంటూ ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దైవ సేవకురాలు అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుని అలాగుని ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. ఎవరికి వారు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఉపవాస కోడికల ప్రభా ఈ లైవ్ ద్వారా నాయన జరిగించుకోవడానికి మీరు కృప చూపినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇప్పటి వరకు పాటలతో మీరు స్తుతించడానికి మీరు సహాయం చేశారు. ఈ సమయంలో మీ దాసుడు ప్రభా అయ్యా నీ యొక్క పక్షమున ఆయన నిలబడుతుండగా మీ దాసును మరుగుపరుచుకొని మీ దాసుల్లో నుంచి ప్రభా కుడి అందరితో మీరు మాట్లాడమని, లైవ్ ద్వారా వింటున్న ప్రతి వారిని మీరు దర్శించమని ప్రభా. నీ వాక్కు చేత ప్రతి వారితో మీరు మాట్లాడి ప్రతి స్థితిగతిని మీరు మార్చి నీలోనైనా అంటుకట్టబడి బహుగా ఫలించుటకు మీరు సహాయము చేయమని ప్రభా. ఆత్మదేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ భయంకరమైన పరిస్థితిలో ప్రభా అయ్యా దినదినము నీతో కలిసి జీవించినట్లుగా ప్రభా నీ క్షేమాన్ని పొందుకున్నట్లుగా మీరు సహాయము చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి ఆత్మదేవుడా నీ వాక్కు ద్వారా ప్రతి వారిని మీరు దర్శించండి, ప్రతి వారితో మీరు మాట్లాడి సహాయం చేయమని, వీళ్ళందరూ వింటూ ఉండగా ప్రతి వారిని మీరు దర్శించి కార్యం జరిగించి మీరే క్షేమాన్ని మీరు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో మీరందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి ఈ యాకోబు రాసినటువంటి పత్రిక, భక్తుడైన యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదవగా మనం విందాం. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి సంతోషంగా దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. లైవ్ లో ఉన్నవారు కూడా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా, ఈ రాత్రి లైవ్ ద్వారా దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము చదువుకున్న వాక్య భాగం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. భక్తుడు దేవుని సంఘానికి, దేవుని పిల్లలకు ఒక మంచి మాటను వారికి తెలియచేస్తా ఉన్నాడు. అదేమిటంటే ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండండి. అందరూ ఆమేన్ అందాం. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడున్న ఈ పరిస్థితులు దేశంలో విలయ తాండవం చేస్తున్నటువంటి, ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి ఈ భయంకరమైన తెగులు, ఓ ప్రక్కన దేశము ప్రపంచము ఏమైపోతుందో, నా మనుగడ ఏమిటో, రేపటి మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోయిన పరిస్థితులు మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికే దరిదాపుగా నెల దినాలు కావస్తుంది.
ప్రపంచమంతా ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. జనజీవనం అలాగనే ఆగిపోయింది. మరి కొందరు ఏమంటున్నారంటే ఎన్ని రోజులు పడుతుందో, ఇంకా ఎన్ని నెలలు పడుతుందో, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా గమనిస్తే ఓ ప్రక్కన ఇది ప్రభువుని ఎరుగని వారికి ఏం చెయ్యాలో అర్థం కాని అయోమయ పరిస్థితులు. నా వైపు చూస్తూ చక్కగా లైవ్లో ఉన్నవారు మీరు అంటే ఆ వాక్యం వైపును చూస్తూ అటు ఇటు మీ మనసు పెట్టకుండా జాగ్రత్తగా కొన్ని మాటలు వింటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఆమేన్. ఏంటి ఏమైపోబోతుందో పరిస్థితి అని లోకంలో ఉన్నవారు మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉంటుండగా దేవుని పిల్లలమైన మనకు వాక్యం ఏమని హెచ్చరిస్తూ ఉందంటే ప్రభువు రాక సమీపముగా ఉంది. ఆమేన్. లోకములో ఉన్నవారికి ఏమీ తెలియక అయోమయం, ఎందుకు ఇలా అయిపోయింది, ఎప్పుడూ జరగలేదు ఇలా, ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది, మేమెప్పుడు ఊహించలేదు ఇలా జరుగుతుందని, మేమెప్పుడు అనుకోలేదు ఇలా జరుగుతుందని ఓ ప్రక్కన లోకములో ఉన్నవారు మాట్లాడుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం దేవుని వాక్యం దేవుని పిల్లలైనటువంటి నీతో నాతో మనందరితో మాట్లాడుతుంది ఏంటంటే ఇది వారికి అర్థం కాని అయోమయ పరిస్థితి. మనకైతే ప్రభువు రాక సమీపించుచూ ఉన్నది. ఆమేన్. అనగా ఈ భూమి మీద మన ఆధ్యాత్మిక విశ్వాస జీవన విధానం ముగించబడే దినాలు సమీపించాయి. ప్రైజ్ ది లార్డ్. భక్తి జీవితం, దేవుని పిల్లలు ప్రభువుని ఎదుర్కొనవలసిన గడియ సమీపిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. చేతులెత్తి మంచి స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ. వారు చెప్తుంది ఇప్పుడు బాగా వినాలి. లోకములో ఉన్న వారికి అయితే ఇది అయోమయమైన పరిస్థితి, అర్థం కాని పరిస్థితి. కానీ నీకు నాకు వాక్యం హెచ్చరిస్తుంది. దేవుని మాట నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతుంది. అదేమిటంటే భక్తుడు అన్నాడు ప్రభువు రాక సమీపించుచున్నది, మీరును ఓపిక కలిగి ఉండండి. ఇటు చూడండి నా మాటలు. ప్రభువు రాక సమీపించుచున్నది, మీరును ఓపిక కలిగి ఉండండి. ప్రభువు రాక సమీపించుచున్నది అంటే యేసయ్య రాకడ, తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి వధువు సంఘమైన పెండ్లి కుమార్తె సంఘాన్ని తన యొద్దకు తీసుకుని వెళ్ళడానికి ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అతి త్వరలో రాబోతున్నాడు. ఎప్పుడు అంటే నేడో రేపో ఎల్లుండో చెప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఆయన రాబోతున్నాడు అనడానికి సూచనలు మనకు కనబడుతున్నాయి పరిశుద్ధ గ్రంథంలో. చాలా జాగ్రత్తగా కొన్ని మాటలు క్లుప్తంగా మీరు వినాలి. ప్రభు రాక సమీపించుచున్నది. సమీపించడం అంటే అర్థం ఏంటంటే దగ్గర పడుతుంది, దగ్గర పడుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు పౌలు, చీకటి గతించి పగలు సమీపించుచున్నది. ఏమొస్తుందంట వాక్యం చూడండి. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రికలో అంటాడు, దేవుని రాకడను ఉద్దేశించి భక్తుడు చక్కని మాట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయము దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అనంటే చీకటి గతించి పగలు సమీపముగా ఉంది. చీకటి అనగా పాపముకు సంబంధించిన, లోకానికి సంబంధించిన, సాతానుకు సంబంధించిన కార్యాలు, దానికి సంబంధించిన సమస్తమైన క్రియలు ముగించబడి దేవుని యొక్క రాకడ, దేవుని రాజ్యము దగ్గర పడుతుంది. ప్రైజ్ ది లార్డ్.
భక్తుడు అంటున్నాడు, ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు, ప్రభువు రాక సమీపించుచున్నది. మీరు గమనిస్తే మన పితరులు మనకంటే ముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం భక్తి చేసిన వారే దేవుని రాకడను ఆశతో అపేక్షిస్తూ వారు ఒక ఆధ్యాత్మిక సిద్ధపాటును కలిగి తమ తోటి వారిని రేపినట్లుగా ఈ వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఆమేన్. అంటే ఇంచుమించుగా 2000 సంవత్సరాల క్రితమే వారు ఎలాంటి అపేక్షతో ఆశతో ఉన్నారంటే ప్రభువు దగ్గరగా ఉన్నాడు, ఆయన ఇదిగో రాబోతున్నాడు అన్నటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధపాటును కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. ప్రభు రాక సమీపించుచున్నది. గుర్తుపెట్టుకోండి, ఈ భయంకరమైన పరిస్థితులు, ఈ కలవరాలు, ఈ తెగుళ్ళు, ప్రపంచంలో అర్థం కాని అయోమయమైన పరిస్థితులు, ఇవన్నీ ప్రభు రాకడ దగ్గర పడుతుంది. మనకు యేసు ప్రభు చెప్పారు కదా మత్తయి సువార్తలో, ఆయన శిష్యులు ఏకాంతముగా ఆయన యొద్దకు వచ్చి, ఆయన కొండ మీద ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతారు, ప్రభువా నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడుగుతారు. అప్పుడు ప్రభు చెప్తాడు, ఇదిగో అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, దేశం మీదకి దేశం, ప్రజల మీదకి ప్రజలు, రాజ్యం మీదకి రాజ్యం, దేవునికి మహిమ కలుగునుగాక. అంతు చిక్కని భయంకరమైనటువంటి ఒక వ్యాధులు ప్రబలుతాయి. ప్రభు చెప్పాడు, ఇవన్నీ దేవుని రాకడకు సూచనలు. చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి. ఆ పై వచ్చినోడు ఏమన్నాడంటే, చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షము కొరకు, చూడండి ఆ మాట ఒక్కసారి చదవండి, ఒకసారి 7వ వచనం, సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు. ఒక వ్యవసాయదారుడు తాను యొక్క చేనిలో లేకపోతే తన పొలములో విత్తినటువంటి విత్తనము దాని యొక్క పంట చేతికి వచ్చేంత వరకు ఆ వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రాముఖ్యంగా మీరు గమనిస్తే ఇక్కడ దరిదాపుకి 2 వచనాల్లో 3 సందర్భాల్లో ఓపిక ఓపిక అనే మాటలు మనకు కనబడతాయి. ప్రైజ్ ది లార్డ్. సహోదరులారా ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని నిమిత్తం కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును. ఒక వ్యవసాయదారుడు ఎలాగైతే తాను పొలములో విత్తినటువంటి ఆ పంట చేతికి వచ్చి తొలకరి వర్షము కడవరి వర్షము కురిసి ఆ విలువైన భూఫలము తన చేతికి వచ్చేంత వరకు ఎలా ఓపికతో సహనంతో తాను నడుస్తాడో జీవిస్తాడో, దేవుని రాకడ సమీపిస్తుంది కనుక ఓపిక కలిగి ఉండండి అన్నాడు. ఆమేన్. నేను మీకు ఇక్కడ చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఓపిక కలిగి ఉండండి అని అంటే అనేకులు ఓపిక నశించిపోతా ఉంది. అంటే కొందరు ఎదురు చూపులు, ఇక దేవుడు రాడేలే అన్నట్లుగా వారు ఇంతవరకు చేసిన భక్తిని విశ్వాసాన్ని కోల్పోతున్నట్లుగా మనం ఆ వచనంలో అర్థం చేసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ఓపిక కలిగి ఉండండి అంటే అర్థం ఏంటంటే, ఇంతవరకు సహించారు, ఇంతవరకు ఎదురు చూశారు, ఇంకెంత కాలం అన్నట్లుగా చూస్తున్నారు, లేకపోతే ప్రశ్నిస్తున్నారు. మరి కొందరైతే ఇక ప్రభు రాడేమో అనుకొని వారి భక్తి జీవితాలను విడిచిపెట్టి భయం లేకుండా ఇష్టానుసారంగా ఎంత భక్తి చేసినా ఉపయోగం లేదని లోకంలో మనుషులతో పాటు కలిసిపోయి జీవిస్తున్న వారు కనబడుతున్నారు. జాగ్రత్త సుమా. ఈ రోజున దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రభు రాకడ సమీపిస్తుంది, ఓపిక కలిగి ఉండండి. వ్యవసాయదారుడు చూడండి ఎంత ఓపికతో ఎదురు చూస్తున్నాడు. కనుక ఆయన సమీపిస్తున్నాడు, రాకడ సమీపంగా ఉంది, ఓపిక కలిగి ఉండండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరును ఓపిక కలిగి ఉండండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది దేవుని రాకడను గురించి ప్రశ్నించే వారు ఉన్నారు, ఇంకెప్పుడు వస్తాడనే వాళ్ళు ఉన్నారు, ఇంకెంతకాలం ఈ భక్తి చేయాలనే వాళ్ళు ఉన్నారు.
కొంతమంది ఓపిక ఎందుకు నశించిపోతుందో తెలుసా? ఇప్పటికే ఎంతో నమ్మకంగా, నీతిగా, యథార్థంగా భక్తి చేస్తున్నాం. ఇప్పటికే ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇంకెంత కాలం ఇది సహించాలి? ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొందరేమో ఎదురు చూసి ఇక లోకంలో ఇప్పటి వరకు వారు ఆ లోకపు సంబంధమైన జీవితాన్ని అనుభవించలేకుండా ఇదిగో అటు ఇటు అన్నట్టుగా బ్రతికి ఇంకెంతసేపు అండి ఆయన రావట్లేదు, లేట్ అయితే చెప్పండి, కాసేపు వెళ్ళి సరదాగా లోకంలో కలిసి వస్తాం, కాసేపు తిరిగి వస్తాం అనుకునేవాడు కొంతమంది. మరి కొంతమంది ఏమో ఇంకెంత కాలమయ్యా నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా అని బలిపీఠము క్రింద వధించబడినటువంటి ఆ పరిశుద్ధుల ఆత్మలు మాట్లాడుతున్నాయి ప్రకటన గ్రంథంలో. నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చక ఉంటావు. అక్కడ బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలు, పరిశుద్ధులు, దేవుని నిమిత్తం హతసాక్షులుగా ప్రాణం పెట్టిన వాళ్ళు కూడా. ప్రైజ్ ది లార్డ్. కొందరు భక్తి చేస్తూ ఎంతకాలం ఇంత నమ్మకంగా భక్తి చేశాం, ఇంకా దేవుడు రావటం లేదు. మరి కొంతమంది ఇంకా కష్టపడుతున్నాం, బాధలు పడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం, హింసలు పడుతున్నాం, అన్ని ప్రతికూలమైన పరిస్థితులే, ఆయన వస్తే బాగుండు అన్నట్టుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి ఆయన రాడులే, ఇంకెక్కడ వస్తాడు, రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మన ముందు ఎంతో మంది పరిశుద్ధులు చనిపోతున్నారు, ఎంతో మంది ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇక రావట్లేని కొంతమంది విశ్వాసం సన్నగిల్లిపోయి, విశ్వాసంలో బలహీనమైపోయి లోకాన్ని స్నేహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఓపిక కలిగి ఉండండి, ఆయన సమీపంగా ఉన్నాడు. చప్పట్లు కొడితేసి ఆయన మహిమ పొందుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తేసాక మంచి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ప్రియులారా, ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో ఈ ఓపిక అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రధానమైనది. ఆమేన్. ఓ మంచి మాట చెప్తాను మీకు. అప్పుడెప్పుడో రాసుకున్నాను ఒక చిన్న మాట, వాక్యం చదువుతున్నప్పుడు. సహనము లేని భక్తి సారము లేని భూమి లాంటిది. చెప్పండి, ఎలాంటిదంట? మాట్లాడాలి. సహనం అంటే ఓర్పు. సహనము లేని భక్తి సారము లేని భూమి. 100 ఎకరాలు ఉంది కానీ బీడు భూమి అది. వాట్ ఈజ్ యూజ్ అంటాడు కదా నా సహోదరుడా సొలొమోను, నీవు నాకు ఇచ్చిన ఈ 20 పట్టణాలు ఏ పాటివి? అవి కాబూల్ అంటాడు, అంటే నిష్ప్రయోజనమైనవి, నిరుపయోగమైనవి. నువ్వు నాకు ఇచ్చావు ప్రేమతో, కృతజ్ఞతతో. 20 పట్టణాలే, 20 ఊళ్ళే, కానీ ఎందుకవి నిస్సారమైపోయిన పట్టణాలు అవి. అవి ఏమాత్రం ఉపయోగం లేనివి. నేను ఒక మాట చెప్పాలి, సహనము లేకుండా, ఓర్పు లేకుండా భక్తి చేయడం అనేది అసాధ్యం. సహనము లేకుండా దేవుని ఎదుర్కోవడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించాలి. కొంతమంది ఒక ఉన్నతమైన స్థాయికి లోకంలో వచ్చారంటే, కొంతమంది భక్తులు పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులుగా లిఖించబడి ప్రపంచానికి, తరతరాలకు ఒక దీవెనకరంగా వారు ముద్రించబడి, నేటికి వారిని గూర్చి మాట్లాడుకుంటూ, వారిని గూర్చి చర్చించుకుంటూ, వారి ద్వారా అనేక మంది బలపరచబడుతున్నారంటే కారణం ఏంటంటే వారు ఎంతో సహనంతో భక్తి చేశారు. కొట్టని గట్టిగా చప్పట్లు. వారు ఎన్నో పరిస్థితులను సహించగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తేసి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరు ఓపికను కలిగి ఉండండి. ఓపికను కలిగి ఉండండి. భక్తుడు అంటాడు, యుద్ధములో లేకపోతే పరుగు పందెంలో పరిగెత్తేవాడు ఓపికతో పరిగెత్తాలంట. ఎలాగనా?
ఇంకొక ఆయన అంటాడు, అదే భక్తుడు మాట్లాడుతుంటాడు వాక్యంలో, కొన్ని మాటలు మీకు అలా చెప్పి నేను నా అంశంలోకి వెళ్తాను. ప్రియులారా, మనము దేవుని చిత్తమును నెరవేర్చిన వారమై వాగ్దానమును పొందుకొని నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం వాక్యం చూడండి, ఒక మాట ఆ పక్కనే ఉంటది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 35వ వాక్యం, 36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఏం అవసరమై ఉన్నది? ఎందుకు ఓరిమి? మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానమును పొందు నిమిత్తము మీకు ఓరిమి అంటే మీకు ఓర్పు కావాలి. ఒక మాట చెప్పనా, వింటున్న వారు జాగ్రత్తగా ఉండండి. ఒక వ్యక్తి దేవుని చిత్తాన్ని తన జీవితంలో దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక, దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ సంకల్పం, తన పట్ల దేవుడు ఉద్దేశించిన ఆ చిత్తాన్ని జరిగించాలంటే అతడుకు ఎంతో ఓర్పు కావాలి. ఆమేన్. ఏం కావాలంట? కొంతమంది అంటారు, నేను కూడా దేవుని చిత్తం చేయాలనుకుంటున్నాను, అయితే నీకు నాకు ఓర్పు కావాలి. మరి స్తోత్రం చెప్పండి. కొంతమంది అంటారు దేవుని చిత్తం అండి అంటారు. దేవుని చిత్తం ఉంటే ఖచ్చితంగా ఓర్పు కావాలి. దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానమును పొందు నిమిత్తం ఏం కావాలి? ఓర్పు కావాలి. నేను అంటున్నాను, ఒక వ్యక్తి తన పట్ల దేవుని చిత్తం జరిగించి దేవుడు తనకు ఇవ్వవలసిన వాగ్దానాన్ని పొందాలి అంటే అతను ఎంతో ఓర్పు కావాలంట. మరి ప్రభు రాకడికి, రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే, ఆయన రాజ్యంలో ఉండాలంటే ఇంకెంత ఓర్పు కావాలో స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బాగా వినండి దేవుని మాటలు. కొంతమందికి ఓర్పు ఉండదు, యేసు రక్తమే. నేను అంటున్నాను, ఓర్పు లేని వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. నేను కాదు, బైబిల్ అంటుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ సాడ్. దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. మరలా చూస్తున్నాను చూడండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానమును పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరం. మీకంటే నీకు, నాకు, మనందరికి, దేవుని పిల్లలకి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై అంటే మీ పట్ల, మన పట్ల మనం ఏం చెయ్యాలో, మనం ఎలా నడవాలో, మనం ఎలా బ్రతకాలి అని ప్రభు సంకల్పించాడో, ప్రభు ఉద్దేశించాడో అది నెరవేర్చడానికి మనకు ఓర్పు కావాలి. వాగ్దానము పొందు నిమిత్తం కూడా అంట. నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు బ్రదర్. ఈ సంవత్సరం చాలా మంచి వాగ్దానం వచ్చిందండి. నిజంగా దేవుడు అండి సేవకుని ద్వారా మాకు ఒక వాగ్దాన రూపకమైన వాక్యాన్ని పంపారండి. ఈ సంవత్సరం ఓ ప్రామిస్ ని గొప్ప దైవజనుల ద్వారా ఇచ్చారు. మంచిదే ఇచ్చారు, కానీ ఆ వాగ్దానం నెరవేరాలంటే ఓపిక కావాలి. మధ్యలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. ప్రైజలో నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది. నేను అన్నాను, విశ్వాస ఓడ యాత్ర, నది ఇద్దరు నుంచి అద్దరికి దాటడానికి మధ్యలోకి వెళ్ళేసరికి గాలి తుఫాను వచ్చింది. ఒక నది దాటడానికి ఈ జీవితం యాత్ర. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి దీనికి ఎంత ఓర్పు కావాలి? చాలా జాగ్రత్త ఆలోచన చేయండి. కొన్ని మాటలు చెప్తున్నాను, ఓర్మి అవసరం. ఎవరైతే ఓర్పుతో ఉంటారో ఖచ్చితంగా చెప్తున్నాను, వారు ఖచ్చితంగా వారి పట్ల దేవుడు కలిగి ఉన్న చిత్తాన్ని నెరవేరుస్తారు. వారు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుని ఆశీర్వాదానికి వారు యోగ్యులుగా, పాత్రులుగా మార్చబడతారు. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. చాలా మంది చెప్తుంటారు కదా సాక్ష్యాలు, ఈ స్థితికి వచ్చామంటే ఎన్ని కష్టాలు బ్రదర్, ఎన్ని అవమానాలు బ్రదర్, ఎన్ని పస్తులు ఉన్నాం బ్రదర్. స్తోత్రం చెప్పండి. చెప్తున్నారు కదా చాలా మంది, సమాజంలో మనం వింటున్నాం కదా. అంతెందుకు, యేసు ప్రభుని గురించి రాయబడిన మాట ఏమిటి? పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకొనిన ఆయనను తలంచుకోండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు
ఏంటిది? పాపాత్ములకు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకొనిన ఆయనంటే ప్రభు అయిన యేసయ్యను తలంచుకోండి. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు యేసయ్యను మనకు మాదిరి చూపిస్తున్నాడు. ఆమేన్. దేవుని కుమారుడుగా, పరిశుద్ధుడైన దేవునిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఓ మంచి పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన జీవిస్తున్నాడు. ప్రియులరా, దేవుడు తాను ఏమి చేయడానికి ఈ భూమి మీదకు పంపించాడో అది నెరవేర్చడానికి ఆయన ఓరిమితో ఉన్నాడంట. నేను అంటున్నాను, ఎన్ని మాట్లాడినారండి? ఆయన్ని తిట్టుబోతూ అన్నారు. చెప్పండి, ఏంటి? తిండుబోతూ అన్నాడు. వీడు దెయ్యం పట్టినోడు అన్నాడు. వీడు బయల్జెబూలకు అధిపతి అన్నాడు. ఎన్ని మాటలండి అసలు. వీడు యేసయ్యని అంటున్నారు. ఎంత ఊరుపు అండి. మనంటే ఊరుకుంటామా? మన గురించి ఏదైనా ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ అయితే, వాట్ ఆర్ యూ టాకింగ్ ఐ సే, వాట్ డూ యూ థింకింగ్ ఫర్ మీ? స్తోత్రం చెప్పండి. వెంటనే బుస్సం వస్తుంది తాజమం. ఏసు రక్తమే. హల్లెలూయా. ఏం మాట్లాడిను? యేసయ్య మాట్లాడలేదా? నోరు తెరువలేదా ఏ ప్రేమ? హల్లెలూయా. నేను ఒక మంచి మాట చెప్తాను. ఎవరు సహనంతో ఓర్పుతో ఉంటారో వారు ఖచ్చితంగా దేవుని ఉన్నతమైన కృప పొందుతారు. అద్భుతమైన కార్యాలు చేస్తారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, నా మాటలు వినండి. మన అంశంలోకి వెళ్ళబోతున్నాం. ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరు ఓపిక, అంటే ఎవరు ఓపికతో, ఓర్పుతో, సహనముతో భక్తిని కొనసాగిస్తారు, ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వచ్చిన విశ్వాస జీవితాన్ని చక్కగా నడిపించుకోగలుగుతారు, వారు మాత్రమే దేవుని మహిమ గల రాకడలో ఎత్తబడే అర్హతను పొందుకుంటారు. ఓర్పు లేకుండా, చిన్న ప్రతికూలమైన కష్టానికి, పరిస్థితులకు తట్టుకోలేకుండా ఒకవేళ ఆ ఓర్పుని విడిచిపెట్టారనుకో, నేను అంటున్నాను, రాకడలో విడవబడే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఈ రోజున మన ఆత్మీయ జీవితాలకు ఎంతైనా అవసరం. ఈ రోజున చాలా మంది నిరుత్సాహపడిపోతున్నారు. ఓపిక కలిగి ఇంకెంతకాలం చూసేమండి, ఇంకెంతకాలం చూడాలండి, ఎన్ని రోజులండి ఈ అవమానాలు, ఈ బాధలు, ఈ నిందలు, లేకపోతే ఈ పరిస్థితులు. యేసయ్య వచ్చేస్తే బాగుండుగా అనుకుంటున్నారు. బైబిల్ అంటుంది ఆయన కూడా వద్దాం అనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని, పేతురు పత్రిక 3వ అధ్యాయం, ఎవడును నశింపక ఇచ్చయింపవలెనని. చూడండి, ఎంతసేపు చదివారా? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక కోరుచు. చాలా జాగ్రత్తగా వినండి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా. వాక్యం అంటుంది 9వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని. మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? వాగ్దానమును గురించి ఆలస్యము చేసేవాడు, మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండేవాడు, చెప్పి చేయకుండా ఉండేవాడు ఆయన. వాక్యం అంటుంది కదా సంఖ్యాకాండములో, ఆయన చెప్పి చేయకుండా, మాట ఇచ్చి స్థాపించకుండా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, మీలో ఎవ్వరు కూడా అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై. సంగమా, అందరూ మారు మనసు పొందాలి. ఏ మనసు అంట? చెప్పాలి, అందరూ చెప్పాలి. మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే బాప్తిజం కాదు, యేసు రక్తమే. చాలా మంది బాప్తిజం తీసుకున్న వాళ్ళకే, సంఘములో ఉన్న వారికే మారు మనసు. లేకపోతే యోహాను మాట, లేకపోతే యేసుప్రభు మాట చెప్పేవాడు కాదు. మారు మనసుకు తగిన
మారు మనసుకు తగిన క్రియలు, మార్పు చెందామనడానికి ఒక సూచన, కొన్ని కార్యాలు కనబడాలి. నేను అంటాను, మన మనసు ఎలాంటిదంటే మారు మనసు పొందినట్లుగా ఉన్న మనసు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం అంటుంది, ఎవరును నశింపవలెనని ఇచ్చయింపక. ఏమంటే మనం ఏమనుకుంటాం చెప్ప, అయ్యి ఎక్కడ చచ్చోడు ఆడ చేస్తారండి, మన వరకు మనం బాగుంటే బాగుంటుంది, ఎక్కడ పోయి ఆడ పోతారు. అలా అనుకుంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ప్రైజ్ గా. ఇప్పుడు మనం సెల్ఫిష్ గా ఆలోచన చేస్తాం, వచ్చినోడు వస్తాడు, రానోడు రాడు, రండ్రా బాబు అంటాం. కానీ దేవుడు అలా కాదు కదా. ఆమేన్. అందుకనే దేవుని స్వభావానికి మనుషుని స్వభావానికి చాలా వ్యత్యాసం ఉంది. నీ ఆలోచనలకి నా ఆలోచనలకి చాలా తేడా ఉంది. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే మీ ఆలోచనల కంటే నా తలంపులు ఉన్నతంగా ఉన్నాయి. అందదు మనకి, అందుకోవడం అసాధ్యం. చాలా జాగ్రత్త. రావచ్చు కదా మరి, ఆయన తొందరగా వచ్చేస్తే ఈ కష్టాలు ఉండవు కదా, ఈ బాధలు ఉండవు కదా అంటే నీ మట్టుకు నువ్వు వెళ్ళిపోయి హాయిగా పరలోకమే నా అంతఃపురం, నాతో నీవు నీతో నేను ఉందాం అనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి ఇప్పుడు ఆయన ప్రాణం పెట్టింది నీ ఒక్కడి నా ఒక్కడి కోసం కాదు కదా, అందరి కొరకు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది యేసుప్రభు ఆలోచన చేస్తున్నాడని, రావట్లేదని మంచి భక్తి చేసేవాళ్ళు కూడా అసహనానికి గురైపోయి ఈ కొత్త భక్తిగా అనుకునే వాళ్ళు లేరా? ఓపిక నశించిపోయిన వాళ్ళు లేరా? దేవుని చిత్తంలో నుంచి మార్గం నుంచి తొట్టిల్లిపోయిన వారు లేరా? వెళ్ళిపోతున్న వారు లేరా? ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభు రాక సమీపించుచున్నది. సమీపించడం అంటే అర్థం ఏంటండి? దగ్గరగా ఉంది, దగ్గరగా ఉంది. కొన్ని సూచనలు కనబడుతున్నాయి, కొన్ని దేవుడు చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి. దేవుని మహిమ కలిగినటువంటి ఆగమనము, ఆయన రాకడ సమీపంగా ఉందనడానికి కొన్ని కార్యాలు భూమి మీద మనకు కనబడుతున్నాయి. కనుక ఓపిక కలిగి ఉండండి. కొంతసేపు ప్రైజ్ ది లార్డ్. పురిటి నొప్పులు వస్తున్నా ఆ తల్లితో పక్కన ఏమంటారు, కొంచెం ఓర్చుకో అంటారు. ప్రైజ్ ది లార్డ్. అలా ఓర్చుకొని బాధపడి ఉండగా ఆ బాబు ఎప్పుడైతే, ఆ బిడ్డ ఎప్పుడైతే బయటకు వస్తుందో గత కాలంలో పడిన పెయిన్ అంతా మర్చిపోయి సంతోషిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి సంగమా దేవుని బిడ్డలారా ఒక మాట చెప్తున్నాను, నువ్వు సహనంతో ఓర్పుతో అలా ఎదురు చూస్తూ నీ ఆత్మీయ జీవితంలో నడిపించబడగలిగితే, నేను అన్నాను, ఇప్పటి వరకు నిన్ను వేధిస్తున్న ప్రతి వేదన, ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది తొలగిపోయి నువ్వు సంతోషించే గడియ రాబోతుంది. తొందరపడమాక, నిరుత్సాహపడమాక, అసహనం చెందమాక, ఓపిక కలిగి ఉండు. నేను అంటున్నాను, వాగ్దానం పొందాలంటేనే, దేవుని చిత్తం నెరవేర్చాలంటేనే ఓర్మి అవసరమైతే, మహిమ కలిగిన రాజ్యానికి వెళ్ళాలంటే ఇంకెంత ఓర్పు కావాలి? హల్లెలూయా. కనుక తొందరపడమాకండి. దేవుని రాకడ సమీపిస్తుంది. ఓపికతో ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే బైబిల్ గ్రంథంలో కొంతమంది ఓపిక నశించి తొందరపాటు చర్య వలన ఎంత నష్టపోయారో బైబిల్ ఒక్క మాట చెప్పి మరొక్క మాట మీకు చెప్తాను. అలా చెప్పి నేను త్వరగా ముగిస్తాను. నిర్గమకాండ గ్రంథంలో మనందరికీ తెలిసిన మాట అది. చూడండి, మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు దానిని జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నారు. 32వ అధ్యాయంలో అప్పటికి దైవజనుడు ఇంచుమించుగా కొన్ని దినాలుగా కొండ మీద దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటాడు, ప్రార్థనలో ఉంటాడు. దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనాలు. 32వ వాక్యం చదువున్నాం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను చేయు. చూసారా
ప్రియులరా, ఇంచుమించుగా కొన్ని దినాలుగా దేవుని సన్నిధిలో గడుపుతున్నాడు దైవజనుడైన మోషే. దేవుని ప్రజలైన ఇశ్రాయేలుల యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుని ఆశీర్వాదం, దేవుని కృప, దేవుని యొక్క కనికరము, కటాక్షము, దేవుని మేలును వారు స్వతంత్రించుకున్నట్లుగా వారి జీవన విధానానికి కావలసిన కొన్ని ఆజ్ఞలు, కొన్ని లేఖనములను దేవుడు తయారు చేసి ఇవ్వడానికి ఆయన్ను కొండ మీదకు పిలుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పటికి చాలా రోజులైంది, తడవు చేశాడు. అంటే ఇన్ని రోజులకు వస్తాడు అని వాళ్ళు అనుకున్నారు, ఆ రోజుకి రాలేదు. బాగా వినండి, ఇన్ని రోజులకి వస్తాడు అని అనుకున్నారు, కానీ ఆ రోజు ఇక రాకపోయేసరికి, ఇక ఆలస్యం అయ్యేసరికి వాళ్ళు నిలవలేకపోయారు, ఇక ఉండలేకపోయారు, కనిపెట్టలేకపోయారు, చూడలేకపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటున్నారు, ఆ మోషే అనేవాడు ఏమైందయ్యా, అసలు ఉన్నాడటవా? ఇప్పటికి ఎన్ని రోజులైంది? 40 దినాలు దాటిపోయింది కదా. ఎన్ని రోజులు అవుతుంది ఆ కొండ మీదకి వెళ్ళిపోయి? అసలు ఉన్నాడో లేడో మాకు తెలియదు. తడవు చేయుట, అది గుర్తుపెట్టుకోండి. ఏం చేయుట? కొద్దిగా ఆలస్యమైంది. నేను ఒక మంచి మాట అంటాను, దేవుడు మన విషయంలో ఏదైనా ఒక వాగ్దానం, ఏదైనా ఒక నిబంధన చేస్తే అది చేయుటకు సమర్థత కలిగిన దేవుడు ఆయన. మనుషుల్లాగా ఏదో మాట ఇచ్చేసి తర్వాత వెనకకు నాలుకను లాక్కునేవాడు, అనవసరంగా మాట ఇచ్చేసేనే అయ్యో అని బాధపడేవాడు, మదన పడేవాడు కాదు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆమేన్. నేను అంటున్నాను, మన జీవితంలో దేవుని వాగ్దానం, దేవుని కార్యాలు ఆలస్యమైనప్పటికీ మనం ఖచ్చితంగా వాటి కొరకు కనిపెట్టుకోగలిగితే నువ్వు ఆశించిన దానికంటే అధికమైన కృపా కార్యాలు చూస్తావు. ఆమేన్. వారు అంటున్నారు, ఆ మోషే అనువాడు ఏమయ్యాడో మాకు తెలియదు. ఇప్పుడు మాకు అర్జెంటుగా మా ముందర నడిచే ఒక దేవతను తయారు చేయి. చూసారా, ఓపిక పట్టలేకపోయారు. దైవజనుడు 40 దినాలు కొండ మీద ఉండి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఆజ్ఞలను, శాసనాల కొరకు కనిపెడుతూ ఉంటే ఈ క్రింద ఉన్నవారు, వాళ్ళకి ఏం తక్కువ కాదా? మళ్ళీ స్తోత్రం చెప్పండి గట్టిగా. నీళ్లకు నీళ్లు ఉన్నాయి, వస్త్రాలకు వస్త్రాలు ఉన్నాయి, ఆహారానికి ఆహారం ఉంది, వారి బాగోగులు చూసుకోవడానికి ఏదైనా సమస్యలు వస్తే అక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడు. ప్రైజ్ గాడ్. కొన్ని రోజులు స్టే చేయండి, కొన్ని రోజులు ఇక్కడ ఆగండి. నిలబడలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త సుమా. ఒకవేళ ఈ రోజున మన జీవితాన్ని కూడా ప్రశ్నించుకుందాం. దేవుని రాకడ ఆలస్యం అవుతుందని నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువులో నిలబడలేకుండా ఏం చేయాలో అర్థం కాక, ఏదో పెద్దలు అంటారు, కాలు గాలినా మూతి గాలినా పిల్లిలాగా అటు ఇటు ఏం చేయాలి అన్నట్టుగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. దయచేసి దేవుని సేవకునిగా కోరుకుంటున్నాను, వారు సడిగి బాధపడి అసలు ఆడి ఏమయ్యాడో. దైవ సేవకుని చూడండి ఎలా అంటున్నారు, ఆ మోషే అనువాడు ఎవరంట? మోషే అనువాడు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడారు. మొత్తానికి క్రింద ఉన్నటువంటి ఆ అహరోను ప్రధాన యాజకుడు పాపం వారందరూ వ్యతిరేకంగా మాట్లాడుతూ తనను ఒత్తిడి పెట్టిన దాన్ని బట్టి చేసేదేమి లేక వారి మాటకు లోబడిపోయాడు. ప్రియులారా, ఒక మాట చెప్పనా, వారు ఇక ఓరిమి పట్టలేక వారి ముందు నడవడానికి ఒక దేవతను తయారు చేసుకొని అలా సంబరం చేసుకున్నారు. ఈ లోపల కొండ దిగి ఆయన వచ్చాడు. కొట్టని గట్టిగా చప్పట్లో. స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్త. ఇది మనకి ఎంతైనా మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాల్సినటువంటి పాఠం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు ఎదురు చూశారు. నేను అనుకున్నాను ఆ 40 దినాల్లో అది 39వ రోజేమో. ఇంకొక రోజు ఆగుంటే మోషే పలకలు తీసుకొని వచ్చేవాడే. ప్రైజ్ ది లార్డ్. వారి ప్రయాణం మరొకలాగుండేదేమో, వారి యాత్ర అనుభవాలు మరొకలాగుండేయేమో, అక్కడ జరగవలసిన నష్టం, ప్రజలు కూలిపోవాల్సిన అవసరం ఉండేది కాదేమో. నేను అందుకే అంటాను, కొంచెం ఓర్చుకోగలిగితే పెద్ద పెద్ద అనర్థాలు మన జీవితంలో జరగకుండా
ఆగిపోతాయి. కొంచెం ఓర్చుకోగలిగితే, ఎక్కువ సమస్యలు రాకుండా, మన జీవితం సమస్యల వలయము కాకుండా ప్రశాంతంగా సాగిపోతుంది. ఈ రోజున క్రైస్తవ సమాజానికి, దేవుని బిడ్డలకు ఇది అర్థం కావట్లే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆయన ఆలస్యం చేసేసరికి కింద దూడం చేసుకున్నారు, పండగ చేసుకుంటున్నారు. ఈ లోపల ఆయన దిగిరానే వచ్చేసాడు. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచును. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల, చప్పట్లో, మహిమాన్వితుడై హల్లెలూయా. చూడండి, అక్కడ భయంకరమైనటువంటి ఒక ఘోరం. కొంతమంది కూలిపోవడం, దేవుని కోపానికి గురవడం, వారు నష్టాన్ని చూడడం, కొన్ని ప్రాణాలు అక్కడ పోయినట్లుగా చూస్తున్నాం. వీళ్ళెవరో చెప్పనా? ఇటు చూడాలి, వీళ్ళెవరో చెప్పనా? దేవుని కొరకు, దేవుని వాగ్దాన దేశము కొరకు, దేవుని వాగ్దానం చేసిన ఆ ప్రాంతం కొరకు ఐగుప్తును వదులుకొని, ఐగుప్తులను సుఖభోగాలు వదులుకొని, అక్కడ ఉన్నటువంటి తిండి, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సమస్తమైన సంతోషాలు వదులుకొని వచ్చిన వారు మధ్యలో అరణ్యంలో ఎందుకు రాలిపోయారు? ఎందుకు వారు మరణించవలసిన పరిస్థితి ఏర్పడింది? కొంచెం ఓర్పు, ఎదురు చూడలేకపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అన్నాను, మనం ఎదురు చూడగలిగితే, ఓర్పుతో మన ఆత్మీయ జీవితాల్లో ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుని శక్తిని, నూతన బలాన్ని పొందుకొని ఆకాశ మండలముల మీదకి వెళ్ళిపోతాం మనం. ఆమె చేతులెత్తేసి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక మోషే కొండ దిగకుండా తడువు చేయడాన్ని బట్టి వాళ్ళు దూడం చేసుకున్నారు. అదే దేవత, ఇదే మమ్మల్ని విడిపించింది అన్నారు. పండగ చేశారు, నచ్చని కార్యాలు జరిగించారు, కోపం తెచ్చారు. ఇంచుమించుగా అక్కడ మనం చూస్తే ప్రియులారా, ఎన్ని వేల మంది చచ్చిపోయారు. వాగ్దాన దేశానికి వెళ్లకుండా, దేవుని చిత్తంలో, దేవుని ఏర్పాట్లో ఉన్న దేవుడు వారికి కొరకు సిద్ధపరిచిన ఆ ఉన్నతమైన రాజ్యాన్ని, ఆ ప్రాంతాన్ని స్వతంత్రించుకోకుండా. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చాలా మంది ఓర్పు లేకపోవడాన్ని బట్టి దేవుడు వారి జీవితాల్లో చెయ్యాలి అని ఉద్దేశించిన కార్యం ఓపిక కలిగి ఉందాం. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. ప్రభు రాకడ సమీపిస్తుంది, ఓపిక కలిగి ఉందాం. ఇంకా అంటాడు, మన ముందు భక్తి చేసి చక్కగా దేవుని సన్నిధిలో ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, అవి కరువులే వచ్చినా, ఇబ్బందులే వచ్చినా, రోగాలే వచ్చినా, తెగుళ్లే వచ్చినా, సమస్యలే వచ్చినా, ఇంట బయట లోపల ఎన్ని పోరాటాలు వారికి కలుగుతున్నా, వాటన్నిటినీ ఇదిగో సహించిన వారి శ్రమానుభవమును, వారి యొక్క ఓర్పును మాదిరిగా తీసుకుందాం. ఆమేన్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చెప్పండి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎంత ఓర్చుకున్నారండి వాళ్ళు. కనుకని దేవుని వాగ్దాన దేశానికి, ఆమేన్, దేవుడు సిద్ధపరిచినటువంటి, వారి కొరకు నిర్ణయించినటువంటి ఆ స్థానంలోనికి వారు వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కనుక ప్రభువు రాక సమీపించుచున్నది. ఆయన రాకడ సమీపంగా ఉందని మనకు ఎలా అర్థమవుతుందంటే, సూచనలు జరుగుతున్నాయి, కొన్ని ప్రవచనాలు నెరవేర్చబడుతున్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, కరువులు వస్తున్నాయి, అగ్ని వస్తుంది, పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. అంతా మా కంట్రోల్లో ఉందని మనిషి అనుకుంటున్నాడు, కానీ సమస్తం గతి తప్పుతుంది, కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనుషుల మీదకి మనుషులు ప్రేమ చల్లారిపోతుంది. అనేకులు ఒకరిని ఒకరు అభ్యంతరపడి అప్పగించుకుంటున్నారు. ఈ రోజున దేవుని పిల్లల వారు ఒకరి మీద ఒకళ్ళు వీరే సమాజానికి దేవుని పిల్లలు పట్టిస్తున్నారు. దేవుని నామం అవమానపరచబడడానికి అన్ని జనుల మధ్యలో వీళ్ళలో వీళ్ళే. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ ప్రవచనాలు, దేవుడు చెప్పాడు, సూచనలు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి అన్నాడు. నేను చివరి మాట చెప్పి ముగించబోతున్నాను.
ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి అని అన్నాడు. మీ హృదయములను స్థిరపరుచుకోండి. అందరూ ఆమేనండి. ఏమన్నాడు? ఓపిక కలిగి ఉండండి, తొందరపడమాకండి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు, తొందరపాటు చర్యలు చేయమాకండి. అలనాడు వారు తొందరపడ్డారు. లేట్ అవుతుంది, కొండ మీద ఇంకా రావడం లేదని తొందరపాటు చర్యలు చేయడం వల్ల దైవ చిత్తంలో లేని కార్యక్రమాలు చేశారు. దేవుని మనసును గాయపెట్టారు. తద్వారా వాళ్ళు కూలిపోయారు. వాగ్దాన దేశానికి వెళ్ళవలసిన వారు మార్గ మధ్యలోనే ఎందుకు వాళ్ళ జీవితాలు అలా మారిపోయాయంటే తొందరపాటు, ఓర్పు లేకపోవడం. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ దేవుడు నీకు నాకు వాగ్దానం చేశారు, నేను వస్తాను, నేనుండు స్థలములు మీరును ఉండులాగునా నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, అక్కడ మీ కొరకు స్థలమును సిద్ధపరిచానని చెప్పాడు. అలా సిద్ధపరిచింది వాస్తవమే, వస్తుంది వాస్తవమే. ఆమేన్. అయితే నీతోటి స్నేహితులు ఇంకా అనేక మంది రక్షించబడాలి. అసలు మనం సిద్ధపడాలి. ఆమేన్. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. మనలో ఇంకా రాకడలో ఎత్తబడ్డానికి కావలసిన ఆ పరిపూర్ణమైనటువంటి దైవ భక్తి, ఆ పరిపూర్ణమైనటువంటి సామర్థ్యం, ఆయన ఎదుట నిలవబడడానికి కావలసిన ఆ శక్తి మనం ఇంకా పొందుకోలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యో, నేను రక్తం పెట్టి ప్రాణం పెట్టి నేను సంపాదించిన వీరు ఇలా విడిచిపెడితే ఎలాగునని మన కోసం దీర్ఘశాంతంతో చూస్తున్నాడు. ఆమె సంఘము కొరకు, తన యొక్క ప్రియురాలు కొరకు చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. కనుక అన్నాడు, మీరు ఇదిగో హృదయాలను స్థిరపరుచుకోండి. ప్రైజ్ ది లార్డ్. మీ హృదయాలను స్థిరపరుచుకోండి. ఎక్కడ, ఎందులో స్థిరపరుచుకోవాలి మన హృదయాలను? ప్రభు రాక సమీపిస్తుంది కనుక ఓపిక కలిగి ఉండండి. కష్టాలు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా, శ్రమలు వస్తున్నాయా, నిందలు వస్తున్నాయా, ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నాయా, ఓపికతో ఉండండి. ఇంకెంతకాలం మీ భక్తి, ఎంతకాలం మీ కష్టం, ఎంతకాలం మీ సమస్యలు అని మదనపడమాకండి. ఓపిక కలిగి ఉండండి. నీవు చెప్పన శక్యము కాని మహిమాయుక్తమైన బహుమానం నువ్వు పొందబోతున్నావు. ప్రైజ్ గాడ్. నువ్వు ఊహించనంత గొప్ప కార్యం నువ్వు చూడబోతున్నావు. కనుక ప్రియ దేవుని సంగమా, ఓపికతో ఉండండి. అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ తట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. బలహీనమైపోమాకండి. దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాల్లోకి వెళ్ళమాకండి. నెల రోజులైంది కదా పాస్టర్ గారు మీ దగ్గరికి రాక, సంఘంలో కూడుకోక. యేసు రక్తమే. ఇంకెన్ని రోజులు కూడుకుంటామో మరి, మోడీ గారు అంటున్నారు ఇంకొక 3 నెలలు అంటున్నారు, లేకపోతే వార్తల్లో చూస్తున్నా ఇంకో సంవత్సరం దాకా ఎట్టే ఉంటుందంట. ఇక ప్రభు రాకడే వచ్చేది ఎవరు చూస్తున్నారు అనుకొని హాయిగా దర్జాకి ఇంట్లో తింటా తాగుతా హాయిగా టీవీలో సరదాగా ఉన్నాం అనుకో. ఈ లోపల వాక్యం అంటుంది, ఇద్దరు ఉంటారు తిరగలు విసురుతూ ఉంటారు, ఒకళ్ళు పోతారు. స్తోత్రం చెప్పండి. ఇద్దరు మంచం మీద ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు. జాగ్రత్త. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓపిక కలిగి ఉండండి. భక్తి జీవితంలో నుంచి, ఆత్మీయ జీవితంలో నుంచి, మీరు నడుస్తున్న క్రమంలో నుంచి తొట్టిల్లిపోమాకండి. దాన్ని విడిచిపెట్టమాకండి. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అక్కడ ఏమన్నాడు? మరలా చదివిన మాట, మీ హృదయములను ఎందులో స్థిరపరచుకోవాలి అని అంటే 1-2 మాటలు అలా ఒక 10 నిమిషాలు చెప్తాను. జాగ్రత్తగా దేవుని మాట్లాడండి. మొట్టమొదటిగా పేతురు రాసిన మొదటి పత్రిక తీయండి. ఒకసారి ఒక మాట ఉంటుంది అక్కడ. పేతురు రాసిన మొదటి పత్రిక, యాకోబు పక్కనే ఉంటుంది, 5వ అధ్యాయం 9వ వాక్యం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసములో మన హృదయాన్ని స్థిరపరుచుకోవాలి. ఆమేనండి గట్టిగా. దేవుని మీద విశ్వాసం తగ్గకూడదు. ఆమేనండి గట్టిగా. దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని అలా పునాది వేసేయాలి కంతే. ఆమేన్. ఎలాంటి పెనుగాలులే వచ్చినా, ఎలాంటి ప్రతికూలతలే వచ్చినా, ఎలాంటి సమస్యలే వచ్చినా, అసలు ఏ తెగుళ్ళే వచ్చినా దేవుని మీద ఉన్న విశ్వాసం తగ్గకూడదు. గట్టిగా చప్పట్లు కొట్టరాదండి కొంచెం.
దేవునికి మహిమ కలుగును గాక. అన్నాడు విశ్వాసమందు స్థిరులై. ఇక్కడ ఒక్కొక్క మాట చెప్పాలి. మీరు స్థిరంగా ఉంటారా మేము బతికినట్టే. ఒకవేళ మీరు స్థిరంగా లేరు అనుకో, యేసు రక్తమే. దేవుని రాకడ వస్తుంది కాబట్టి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం చదవండి ఒకసారి. జస్ట్ అలా చూడండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వాక్యం. నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా. ఏంటట అన్నాడు? సంఘం అంటే ఏమనుకుంటున్నారు? నా ఆనందం, నాకు కిరీటం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి నేను అయ్యా కిరీటాలు తెస్తారా, ఆనందం తెప్పిస్తారా, లేకపోతే ఆడకు పోయిన తర్వాత మేము సిగ్గుపడేటట్లుగా చేస్తారా? జాగ్రత్త. ఎంత అతిశయంతో చెప్తున్నాడు తెలుసా? నా ఆనందం. ఎవరు? సంఘం. నా కిరీటం. ఇక్కడ ఒక మాట చెప్పాలి దైవజనులుగా ఉన్నవారు, నా ప్రియ స్నేహితులారా, రేపు దేవుని ఎదుట మనకు ఆనందమైన కిరీటమైన మనము కలిగి ఉన్న సంఘమే. అందుకే అంటాను, దేవుడు మనకిచ్చిన పరిచర్యలను బట్టి ఎప్పుడు అతిశయపడుతూ ఆనందపడాలి. పరిచర్యలో కలిగే వాటిని బట్టి కాదు సుమా, సేవలో దేవుడు ఇస్తున్న వాటిని బట్టి కాదు, దేవుడిచ్చిన సంఘం. కొంతమంది అంటారు, అప్పుడప్పుడు అంటారు, మాది చాలా పేద సంఘం అండి, మాది చాలా చిన్న సంఘం అండి, నాదేముందలే అయ్య గారు. నేను అన్నాను, ఆ 10 మంది అని కిరీటం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ప్రభునందు స్థిరులై ఉండండి. మీరు స్థిరంగా ఉండండి, మీ హృదయాలను స్థిరపరచుకోండి. దేంట్లో అంటే మొట్టమొదటిగా విశ్వాసమందు స్థిరులై ఉండండి. కొంతమందికి స్థిరమైన విశ్వాసం ఉండదు. ఇటు చూడాలి, నేను ఒక మాట చెప్పనా? కొంతమంది విశ్వాసం ఎట్లుంటదంటే, యేసు ప్రభు ఎదుటిన్నప్పుడు నా ప్రభా, నా దేవా, అయ్యా, అమ్మో నువ్వు ఎంత గొప్పోడు అయ్యా అంటారు. యేసు ప్రభు ఎదుటలేడు అనుకో, నేను అసలు నమ్మనుగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనా? కొంతమంది విశ్వాసం ఎలా ఉంటుందంటే, సమస్య రాకముందు మా దేవుడు ఎంత గొప్పోడు అనుకున్నాడు, సమస్య రాగానే ఎందుకిలా అన్నట్టుగా అయిపోతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ఆమేన్, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, దేవుని మీద ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి అభిమానం తగ్గకూడదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అతను అన్నాడు విశ్వాసమందు స్థిరలై. ఇప్పుడు మన హృదయాన్ని దేనితో స్థిరపరచుకోవాలి? విశ్వాసంతో స్థిరపరచుకోవాలి. ఎప్పటికప్పుడు దేవుని మీద విశ్వాసం. నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు. ఆమేన్. ఖచ్చితంగా నా దేవుడు వస్తాడు అన్న విశ్వాసం. నా దేవుడు నాకు సహాయం చేయగలడు, నా దేవుడు నన్ను పోషించగలడు, నా దేవుడు ఈ తెగుల నుంచి నన్ను కాపాడగలడు. ఆమేన్ అనండి గట్టిగా. ఆమేన్ అనండి గట్టిగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం అయిపోతుంది, నేను ముగించబోతున్నాను. నా మాటలు వినండి. ప్రభు రాక సమీపించుచున్నది. గుర్తుపెట్టుకోండి, ఈ సూచనలు, ఈ తెగుళ్ళు, ఈ భయంకరమైనవి ఏంటంటే ప్రభు రాకడి దగ్గరలో ఉంది. నువ్వు ఓపికతో చక్కగా ఇంతవరకు చేసిన భక్తిని ఆయనకి రాబోతున్నాడు. అప్పటి వరకు జాగ్రత్తగా కాసుకోండి, పట్టుకోండి. ఆమేన్. మీ హృదయాలను స్థిరపరచుకోండి. ముందు విశ్వాసంలో స్థిరపరచుకోండి. ఎందుకంటే యేసయ్య అన్నాడు కదా, నా రాకడి దినాల్లో విశ్వాసము కనుగొనదగునా. విశ్వాసుల్లో విశ్వాసం ఏమైపోద్ది చెప్పరేంటమ్మా? సన్నగిల్లిపోద్ది. వాక్యం చదవండి ఒకసారి. వాక్యం చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు అన్నమాట. వాక్యం, అక్రమము విస్తరించుడు చేత అనేకుల
చెప్పాలి చెప్పాలి, ఆయన వారి చదవాలి. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఎన్నో వచ్చును? లోక 18. లూకాసు వార్త 18వ అధ్యాయం ఒకసారి చూడండి, సారీ గమనించండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచ్చిన మరొకసారి చదవండి. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. ఆ. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆ. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఎక్కడ? మనుషులలో విశ్వాసము కనుగొనునా. అంటే అనేకుల్లో విశ్వాసం ఏమైపోద్ది? చెప్పాలి. నేను అంటున్నాను, మన విశ్వాస జీవిత అంటే నువ్వు ప్రభువుని నమ్ముకొని ఎన్ని రోజులైంది, ఎన్ని సంవత్సరాలైంది? 20 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది, 5 ఏళ్ళైంది. అంటే మన విశ్వాసపు ఈ జీవితం ఇన్ని సంవత్సరాలు పెరిగే కొలది దేవుని మీద విశ్వాసం కూడా పెరగాలి. ప్రభువు మీద అచంచలమైన విశ్వాసం ఉండాలి. ఆమేన్. చేతులెత్తేసి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ప్రియులారా జాగ్రత్తగా వినండి. కనుక వాక్యం అంటుంది, లేఖనం అంటుంది, దేవుని వాక్యం అంటుంది, విశ్వాసమందు స్థిరులై. మొట్టమొదటిగా మన జీవితాన్ని, మన హృదయాన్ని విశ్వాసంతో స్థిరపరచుకోవాలి. అందుకని వాక్యం ఏముంటుంది? హెబ్రీ పత్రిక చదువుతారా? 2వ అధ్యాయం 12వ వాక్యమా? విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ మీ యందు ఉండునేమో అని జాగ్రత్తగా. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము ఒకవేళ ఉండునేమో అని ఏం చూసుకోవాలంట? అసలు ఆ మాట చూశారు ఎంత బాగుందో. మీలో ఒకవేళ ఎవని ఎందైనా ఉందేమోనని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, చూడండి. అంటే ఈరోజు సమాజం ఎట్ట తయారైందో తెలుసా? వీళ్ళు విశ్వాసంగా ఉన్నారో లేదో చోట్ల పక్కనుడి విశ్వాసాన్ని కొలతేస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరలా చదువున్నాం ఒకసారి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని. మీలో ఒకవేళ, సంఘములో ఒకవేళ మీ జీవితాల్లో ఉందేమో. ఏ హృదయం అంటది? విశ్వాసము లేని దుష్ట హృదయం, దేవుని మీద విశ్వాసం లేని. ఈ రోజులో చాలా మందికి దేవుని మీద విశ్వాసం ఏమైపోతుంది? ఒకప్పుడున్న విశ్వాసం, ఒకప్పుడున్నటువంటి వైరాగ్యం, ఒకప్పుడున్న విశ్వాసపు ఆ తపన మంట. హల్లెలూయా. మరలా చెప్తున్నా నేను, మన దీపం ఇంటి దగ్గర వెలిగించడం కాదు, ప్రభువుని ఎదుర్కొనే దాకా వెళ్ళగాలి. కొట్టడి గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంటి దగ్గర వెలిగించినప్పుడు ఎలా పగమని వెలుగుతుందో అదే వెలుగు ఆయన వచ్చేంత వరకు ఉండాలి. మధ్యలో మిణుకు అంటే యేసు రక్తమే. విశ్వాసం కూడా అంతే ఉండాలి. విశ్వాసం ఎప్పుడు దేవుని మీద పెరుగుతున్నాడు. నేనంటాను, పరిస్థితులు ఏమైనా అండి, ప్రభు మీద విశ్వాసం తగ్గకూడదు. కొంతమంది అంట విశ్వాస విషయంలో భాగ్యవంతులు ఉన్నారంట. ఆమేన్. లోకంలో కొంతమంది సంఘాల్లోనేమో బాగా ఐశ్వర్యవంతులు మేమండి, మా కారులు ఉన్నాయండి, మాకండి యేసయ్య మహాకృప వలనండి, ఇదిగోనండి 8 ఎకరాలు ఉందండి, లేదండి బ్యాంకులో డబ్బులు ఉన్నాయండి అని కొంతమంది చెప్తున్నారు. ఈ లోకంలో భాగ్యవంతులు కొంతమంది ఉన్నారు, కానీ విశ్వాసమందు భాగ్యవంతులు ఉన్నారు కొంతమంది. ఆమేన్. యేసు నామములో యేసయ్య ద్వారా కారులు, బిల్డింగులు, ఇదిగో లేకపోతే పొలాలు, స్థలాలు, ఆస్తి, ఐశ్వర్యాలు సంపాదించినోడు ఖచ్చితంగా విడవబడొచ్చేమో, కానీ విశ్వాసంలో భాగ్యవంతుడు మాత్రం ప్రభుతో మాత్రం ఉంటాడు. కొట్టడి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. అంటే ప్రభు మనం దీవించాడు కదా బ్రదర్, ప్రభు మనం ఆశీర్వదించాడు కదా బ్రదర్, ప్రభు మనం గొప్ప చేశాడు కదా బ్రదర్, కార్లు ఇచ్చాడు, బిల్డింగ్లు ఇచ్చాడు, ఓ మంచి వ్యాపారాలు ఇచ్చాడు, మనకి బంగారం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, అయ్యి ఇచ్చాడు, ఈ ఇచ్చాడు అంటే అవన్నీ పరలోకం తీసుకుపోవు.
అన్నీ వదిలిపెట్టాలి. అందుకే నేను విశ్వాసులకు చెబుతా, ఏమి ఇచ్చినా దాని మీద ప్రేమ పెంచుకోమాకండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉన్నంత వరకు వాడుకోండి హాయిగా. ఎక్కువైతే వాడినా తరిగిపోవట్లేదు అనుకుంటే పక్కనోడు ఖర్చు పెట్టండి. ఇదే సమయం ఖర్చు పెట్టండి. హల్లెలూయా. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు వాడినా తరగనంత డబ్బులుంటే పక్కనోడికి వాడుకోవచ్చు ఎప్పుడైనా. నేను ఒక మాట చెప్పిన సందర్భం వచ్చింది కాబట్టి, ఏమంటే తోటి సహోదరునికి సహాయం చెయ్యలేని స్థితిలో ఉన్నవాడిని ప్రభు ఏమన్నాడు తెలుసా? శపించబడిన వారులారా. నీ తోటి సహోదరునికి వస్త్రం ఇవ్వలా, ఆకలి అయితే అన్నం పెట్టలేదు, రోగిగా ఉంటే దర్శించలేదు. భయంకరమైన మాట అది. ఏమన్నాడు తెలుసా? శపింపబడిన వారులారా. ఎడం వైపు ఉన్న వాళ్ళు చూసి వాళ్ళు ఎందుకు శపించబడ్డారు? దేవుని చేత బాగా దీవించబడిన వాళ్ళే, కానీ దీవించబడిన దాంట్లో అవసరతలో తమ తోటి వారికి సహాయం చేయలేకపోయారు. జాగ్రత్త. నువ్వు తిన్నా, నీ తర్వాత నీ పిల్లలు తిన్నంత, ఆ తర్వాత వాళ్ళకి పుట్టి వాళ్ళు తిన్నంత సంపాదించి పెట్టావు. యేసు రక్తమే బాగానే ఉంది. మరి విశ్వాసంలో భాగ్యవంతుడు అయ్యావా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అసలు ఏమన్నాడు తెలుసండి? విశ్వాసం ఎంత గొప్పగా పోల్చాడు. ఏమన్నాడు? బంగారము కంటే సువర్ణము కంటే విలువైనది విశ్వాసం. కనుక ఈ విశ్వాసంలో స్థిరపరచుకోండి మీ హృదయాల్ని. ఆమేన్. రెండో మాట చెప్పి ముగిస్తున్నాను. నీకు త్వరగా చూడండి ఒకసారి. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16-17 వచ్చిన, మన ప్రభు అయిన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును ఆమేన్. సత్కార్యములయందు, దేంట్లోనంట? ఏ కార్యాలు? చెడ్డ కార్యాల్లో కాదు, దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో కాదు, దేవుని మనసును బాధ పెట్టే కార్యాలు కాదు. ఈ రోజున చాలా మంది దేవుని పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా? సంఘం ఎదుట, దేవుని ఎదుట, దైవ సేవకుని ఎదుట సత్కార్యములు చేసిన వారిలాగా, మంచి పనులు చేస్తున్న వారిలాగా, మంచి మాటలు మాట్లాడిన వారిలాగా నటిస్తూ దైవజనుడు వెళ్ళిపోగానే, లేకపోతే సహవాసం నుంచి దూరం అవగానే దేవునికి వ్యతిరేకమైన చెడ్డ కార్యాలు చేస్తున్నారు. కానీ బైబిల్ అంటుంది సత్కార్యమందును. ఆమేన్. ఏ కార్యాల్లోనంట? సత్కార్యమందును. బైబిల్ అంటుంది నీ సత్కార్యములతో నీ హృదయాన్ని స్థిరపరుచుకో, సత్కార్యములు చేస్తూ ఉండు. ఇంకో మాట ఉంది, సద్వాక్యమందు. ఏది పడితే ఏ వాక్యం పడితే ఆ వాక్యం కాదు, ఏ బోధ పడితే ఆ బోధ కాదు. నిన్ను మహిమకు చేర్చగలిగిన సద్వాక్యం. ఆమేన్. నిన్ను దేవుని రూపంలోనికి మార్చగలిగిన సద్వాక్యంలో నీ హృదయాన్ని స్థిరపరచుకో, నీ జీవితాన్ని స్థిరపరచుకో. అందుబాటులో ఉంది కదా, దగ్గరలో ఉంది కదా, ఏదో ఒకటి లేదండి అదే యేసుప్రభు మాట కదా అంటున్నారు కొంతమంది. బైబిల్ ఏమంటుందంటే సద్వాక్యము అంటే అర్థం ఏంటి? మహిమకు చేర్చగలిగిన, నిన్ను దేవుని పోలికలోనికి మార్చగలిగిన, నీకు దేవుని స్వరూపాన్ని ఇవ్వగలిగిన, దేవుని చిత్తము చేయడానికి కావలసిన మనసును నీకు తీసుకొని రాగలిగిన ఓ సద్వాక్యము. ఆమేన్. అందులో స్థిరపరచుకోండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్ అనండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు ఎత్తేసి ఒక మంచి స్తోత్రం చెప్పండి. యేసయ్యా స్తోత్రం అనండి ఒకసారి అందరూ. కనుక విశ్వాసమందు హృదయాన్ని, మన జీవితాన్ని స్థిరపరచుకోవాలి. సత్కార్యములు. కొర్నేలి, నీ దాన ధర్మాలు, సత్కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. తబిత, ద్వారక అనబడిన ఆమె చనిపోయిన తర్వాత ఏమంటారు? ఆమె సత్కార్యాల గురించి మాట్లాడారు. కనుక దేవుని పిల్లల సత్కార్యములలో, మంచి కార్యాలలో తమ హృదయాలను, తమ జీవితాలను స్థిరపరుచుకోవాలి. ఆమేన్. సద్వాక్యము, దేవుని వాక్యం, ఉపదేశం, దేవుని మహిమకు రాకడకు నిన్ను సిద్ధపరిచే ఆది అపోస్తలుల బోధ, ఆది అపోస్తలుల వాక్యం. ఆమేన్ అనండి గట్టిగా. బైబిల్లో పౌలు అంటాడు,
ఈ మాటలు కాకుండా మరి ఏ మాటలు దేవదూతలు చెప్పినా వాడు శపించబడును గాక. వినమాకండి. మిమ్మల్ని దేవునిలో స్థిరపరిచి, ఆత్మీయంగా బలపరిచి, మిమ్మల్ని దేవుని రాకడకు సిద్ధపరిచి, ఒక దైవికమైన వైరాగ్యాన్ని మీలో పుట్టించే మాటలను స్థిరపరచుకోండి. ఆమేన్. దురద చెవులు కలిగిన వారై ఈ భూమి మీద ఏదో సంపాదించుకొని కాసేపు హాయిగా సంతోషకరమైన జీవనాన్ని కొనసాగించే మాటలు కాదు. బాధాకరమైన విషయం ఏంటంటే, లైవ్ లో ఉంటున్న వారు జాగ్రత్తగా వినండి. ఈ రోజుల్లో కూడా ఇంకా యేసయ్య నిన్ను దీవిస్తాడని చెప్తున్నారండి. ఏమన్నా ఓ ప్రక్కన ప్రపంచం కలవరం అయిపోతుంటే ఇంకా వీళ్ళు అన్నారు, నా సహోదరుడా, నా ప్రభు నీతో ఉన్నాడు, నిన్ను విడిచిపెట్టడు, నీకు కావాల్సినవి అన్నీ ఇస్తాడు. ఇంకా ఈ భౌతిక సంబంధమైన వాక్యాలే చెప్తున్నారు. దేవుని మహిమకు సిద్ధపడవలసిన, దేవుని రాకడకు సిద్ధపడవలసిన ఒక దైవికమైన ప్రీతి మనుషుల్లో కలిగించి, ఎలాగైనా ఈ లోక సంబంధమైన జీవనం మీద ఒక విరక్తి వచ్చి, దేవుని కొరకైన ఒక ఆశ, ఈ భూ సంబంధమైన మనసును చంపివేసుకొని దేవుని సంబంధమైన మనసును తెచ్చుకునే ఒక బోధ చేయలేకపోతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాక సమీపించుచున్నది, దగ్గరలో ఉంది. హల్లెలూయా. ఓపిక కలిగి ఉండండి. నిరుత్సాహపడమాకండి, బలహీనమవమాకండి, తుట్టిల్లిపోమాకండి. సొంత నిర్ణయాలు, సొంత ఆలోచన చేసి ఏం పర్లేదు ఇప్పుడే రావడంట్లే, లోకంలో మనుషులు చెప్పే మాయ మాటలు, వ్యర్థమైన వారి మాటలు నమ్మి మీ ఆత్మీయ జీవితాలు పాడు చేసుకోమాకండి. ఇంతవరకు చేసిన భక్తిని వృధా చేసుకోమాకండి. దేవుని సేవకునిగా బ్రతిమలాడుతున్నాను మీకు దండం పెడుతూ. ఎంతో ఓపికతో, ఎంతో సహనంతో ఇప్పటిదాకా నడిపించబడ్డారు విశ్వాస జీవితాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, విశ్వాసంలో మీ హృదయాన్ని స్థిరపరచుకోండి. సత్కార్యముల యందు స్థిరపరచుకోండి. సద్వాక్యమందు స్థిరపరచుకోండి. ఆ సద్వాక్యమే నిన్ను నన్ను రేపు మహిమ గల దేవుని రాకడలో రాజ్యమునకు చేర్చగలిగేది. దేవుడి కృప మనకు అనుగ్రహించి ఈ మాటలు మన హృదయాలను ఫలింప చేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. ఎవరికి వారు ఎక్కడ ఉన్నవారు అక్కడే కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్యా మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం. కృప కలిగిన దేవా, నా మంచి తండ్రి మీకు వందనాలయ్యా. ఈ రోజున మమ్మల్ని ఆయన ఈ బుధవారపు ఉపవాస ప్రార్థన కూడికలు ఇంతవరకు నీ మాట ద్వారా మమ్మల్ని బలపరిచారు, మమ్మల్ని హెచ్చరించారు. మేము ఎలా ఉండాలో, మా ఆత్మీయ జీవితంలో ఎలా నడిపించబడాలో మీరు మాకు అనుగ్రహించిన ఈ మాటల కొరకే నేను స్తుతిస్తున్నాను దేవా. మమ్మల్ని బలపరచండి. ఈ రాత్రి ఈ లైవ్ ద్వారా ఈ మాటలు విన్న నా ప్రియ సహోదరి సహోదరులైన వారిని, సంఘ బిడ్డలైన వారిని, ఆత్మీయులైన వారిని, నా ప్రియ తోటి దైవ సేవకులను, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని నీ కృపలో బలపరుచుదురుగాక. ఇంతవరకు వారు చేస్తున్న భక్తి విశ్వాస జీవితం తొట్టిల్లిపోకుండా నాయనా, మీరు అక్కడ సమీపిస్తుంది కనుక ఓపికను కలిగి ఉండి మా హృదయాలను విశ్వాసములోను, సత్కార్యములలోను, సద్వాక్యములలోను స్థిరపరుచుకొని మీ యొక్క రాజ్యానికి రాకడకు మేము చేరునట్లుగా మమ్మల్ని బలపరచమని. ఎందరైతే ఈ రాత్రి లైవ్ ద్వారా మాటలు విన్నారో ఒక్కొక్కరిని బలపరచని, మీరు రేపండి. ఈ జీవన సంబంధమైన, భౌతిక సంబంధమైన సమస్తమైనటువంటి వాటి మీద ఉన్న మనసు యేసు నామంలో తొలగిపోవునుగాక. ఇది లోకములో ఉన్న మనుషులకు ఒక కలవరం, ఒక భయము, ఎటూ తోచని పరిస్థితి. మాకైతే మీరు అక్కడ సమీపంగా ఉందని మమ్మల్ని మేము సిద్ధపరుచుకునే కృప అయ్యా, మీరు అక్కడ కొరకు మమ్మల్ని మేము ఆయుత్తపరుచుకునే ఒక ఉన్నతమైన భాగ్యం మాకు దయచేయమని మరొక్కసారి ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ, మీ చిత్తాన్ని బట్టి మరలా మేము నాయని లైవ్ ప్రోగ్రామ్ లో ఆరాధనలో కలుసుకొని ప్రార్థించేంత వరకు సదా నీ బలమైన సన్నిధి అభిషేకం సంఘానికి, బిడలకు, ఆత్మీయులైన వారికి, నాతోటి సహోదరి సహోదరులకు తోడుగా ఉంచి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలండి. యేసయ్య నామంలో ఈ రాత్రి లైవ్ ద్వారా
ఈ మాటలు విన్న మీ అందరికి మరొకసారి యేసయ్య నామములో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాం. సంఘ బిడ్డలైన వారు లైవ్ చూస్తున్న వారు ఉంటే గమనించండి. శనివారం రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు మరలా పరిశుద్ధాత్మ కూడుకుంటుంది. చక్కగా సిద్ధపడండి. ఆదివారం యథాప్రకారం 10:30 గంటలకు లైవ్ ఆరాధన జరుగుతుంది. తప్పకుండా లైవ్ ఆరాధనలో పాలు పంపులు పొందండి. దయచేసి గమనించండి. మరి మీరు ఎటు బయట తిరగమాకండి. మన రాష్ట్రంలో, తెలుగు 2 రాష్ట్రాల్లో ఈ వైరస్ విజృంభిస్తూ ఉంది కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. మీ పిల్లలను, మీ కుటుంబీకులను అత్యవసరమైనటువంటి పని ఏదైనా ఉంటేనే తప్పితే బయట తిరగని మాకండి. ప్రభుత్వం వారికి, మన కోసం కష్టపడుతున్న అధికారులకి మనం సహకరిద్దాం. మన ప్రాంతాలను, మన యొక్క ప్రజలను మనతో పాటు కాపాడుకుందాం. దేవుడు తన కృపనిచ్చి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.